హలో వీవర్స్, ఈరోజు మనం స్పాంజ్ దోశ చేసుకుంటామండి. చాలా బాగుంటాయి. దీనికని 4 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. రేషన్ బియ్యం, పచ్చి బియ్యము, 1 గ్లాస్ మినపప్పు, 2 స్పూన్లు మెంతులు తీసుకున్నాను. వీటినన్నింటినీ బాగా వాష్ చేసుకొని 3 గంటల సేపు నానబెట్టుకొని ఇట్లా మిక్సీ జార్లో కొన్నిగా వేసుకొని రుబ్బి తీసుకుంటాము. బాగా సాఫ్ట్గా మంచిగా రుబ్బుకోవాలి. ఇట్లా సాఫ్ట్ ఉండాలి. ఇట్లా రుబ్బిన దాన్ని ఒక పెద్ద గిన్నెలో వేసి కలిపి మూత పెట్టుకుంటాం రాత్రి అంతా. మిరపకాయలు తీసుకున్నానండి, ఉడికే నీళ్ళల్లో వేసుకొని ఆరినాక మిక్సీ జార్లో వేసుకున్నా. ఒక 20 చిన్న ఎర్రగడ్డలు తీసుకున్నాను. ఒక 10 తెల్లగడ్డపాయలు తీసుకున్నాను. ఉప్పు, కొద్దిగా చింతపండు, జీలకర్ర వేసుకొని చట్నీ రుబ్బుకుంటాము. ఇంతలో దోశ వేసుకుంటామండి. చూడండి ఎంత సాఫ్ట్గా దోశ వచ్చిందో. ఈ చట్నీ పోపు పెట్టుకున్నామంటే చట్నీ రెడీ అయిపోయింది. నేను కొబ్బరి చట్నీ కానీ చేస్తున్నానండి, పెట్టలేదు వీడియోకి. ఈ దోశ చట్నీతో మేము ఎంజాయ్ చేస్తాం. మీరు ఇట్లనే చేసుకొని ఎంజాయ్ చేయండి. ఓకే, బాయ్.